నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సంధ్యా థియేటర్ ఇష్యూపై ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అనే వార్తలకు తెరదించుతూ ఈ రోజు చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. సార్ ఆయన స్పందన ఏంటంటే ఈ ఇష్యూలో టోటల్ అల్లు అర్జున్ ఆ టీమ్దే మిస్టేక్ తప్పితే, రాంగ్ ఉంది తప్పితే సీఎం గారి స్పందన, రేవంత్ రెడ్డి గారి స్పందన కరెక్టే. చట్టం తన పని తాను చేసిపోతూ ఉంటుంది. సో ఇదే ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఇలాగే తీసుకుంటారు, డెసిషన్ అనేది ఇలాగే తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వచ్చేటట్టుగా ఆయన మాట్లాడారు. సార్ దానిపై మీ స్పందన ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు స్పందనలో మనం ఒక 4 అంశాలుగా మనం విడిగా చూడొచ్చు. అందులో ఒకటి, ఇప్పటి వరకు ఎవరు స్పందించని అంశాన్ని, ఒక అంశాన్ని ఆయన మాట్లాడారు. ఏంటి సార్ అది? హీరోని ఒంటరిని చేసేశారు. ఈ అంశాన్ని ఎవరు మాట్లాడలా. అందరూ అల్లు అర్జున్ గురించే మాట్లాడుతా ఉన్నారు. కానీ హీరో ఒక్కడి బాధ్యతేనా అది? హీరోని ఒంటరి చేశారు. హీరో సెంట్రిక్ గా అపవాదం మొత్తం అల్లు అర్జున్ మోయాల్సి వచ్చింది. వాస్తవానికి అది కరెక్ట్, ఆయనే మోసాడు మొత్తం. ఇవాళ ఏ అపప్రద వచ్చినా, ఏ విమర్శలు వచ్చినా అల్లు అర్జున్నే తాకుతున్నాయి. కానీ అల్లు అర్జున్ ఒక్కడే కాదు కదా సినిమా అంటే నిర్మాత ఉంటాడు, దర్శకుడు ఉంటాడు, టీం ఉంటది, ప్రచారానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, సినిమా థియేటర్ యాజమాన్యం ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు కదా. ఎందుకు అల్లు అర్జున్ ఒక్కడే ఒంటరయ్యాడు అని ఆయన ప్రశ్నించాడు. అంటే ఇందులో ఆయన అల్లు అర్జున్కు ఒక ఓదార్పు మాట అన్నాడు అని మనం భావించాలి. గతంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట హీరోని ఒంటరిని చేశారు అంటే హీరోకి ఆయన కాస్త ఒక సానుభూతి వ్యక్తం చేశాడు అతని మీద. అతను తప్పు ఉందని లేదని అంటలేదు, తప్పు ఉంది, కానీ ఒంటరి అతను ఒక్కడే ఎందుకు బాధ్యత వహించాల్సి వచ్చింది అనేది. రెండో అంశము, వెంటనే పరామర్శ ఎందుకు చేయలేదు అంటే హ్యుమానిటీ అనేది మనం నిరూపించుకోవాలి కదా, మనం కూడా హ్యూమన్ బీయింగ్ అనేది చెప్పాలి కదా. ఆ చెప్పడంలో అల్లు అర్జున్తో పాటుగా ఎంటైర్ ద టీమ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పాడు. మూడో అంశము, రేవంత్ రెడ్డి గారు కరెక్టే చేశారు అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన పాత్ర ఆయన పోషించాడు. నిజంగా ఆయన ఒకవేళ కక్ష పెట్టుకుంటే ఏం చేయాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా చేస్తుండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఎంఆర్ఓలను పెట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి టికెట్లు అమ్మించాడు. ఆ ధోరణి ప్రదర్శించలేదు కదా. మీకు టికెట్ రేట్లు హైక్ ఇచ్చాడు, బెనిఫిట్ షోలు ఇచ్చాడు, స్పెషల్ షోలు ఇచ్చాడు. వీటితో పాటు హైక్ మామూలుగా 1 వీక్ ఇస్తే 19 డేస్ ఇచ్చాడు. అంటే అంత ఇచ్చినప్పుడు మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టే కదా సినిమా ఇండస్ట్రీకి. ఒక సినిమాకి ఇచ్చారంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీకి ఇచ్చినట్టే కదా భావించాలి. అంత ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తిని మీరు తప్పెలా పడతాం మనం? చట్టం, న్యాయం, ధర్మం వాటి పని అవి చేసుకెళ్ళాలి. ఈవెన్ నా మీద కేసు పెట్టినా కానీ నేను దాన్ని ఖండించేవాడిని కాదు. ఎస్, నేను బాధ్యుణ్ణి అని చెప్పేవాడిని అని చెప్పాడు. 4వ అంశము, గతంలో లాగా చాలా మంది హీరోలకు ఉంటుంది అభివాదం చేయాలి, నేను అభిమానుల మధ్యలోకి వెళ్ళాలి, సినిమా చూడాలని ఉంటుంది. కానీ వాళ్ళ రోజుల్లో అది వీలు పడే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే గతంలో మీకు సోషల్ మీడియా లేదు. ఇంత హీరో ఏ థియేటర్కి వస్తున్నాడో కూడా సరిగ్గా తెలియదు ఎవరికి, ఏ షోకి వస్తున్నాడో కూడా సరిగ్గా తెలియదు ఎవరికి. కాబట్టి హీరో వచ్చి గుట్టుగా వచ్చి వెళ్ళిపోయేవాడు. దాన్ని కూడా ఆయన ఉటంకించాడు. చిరంజీవి గారు అప్పట్లో వచ్చేవాళ్ళు, కానీ ఆయన ముసుగు ధరించి వచ్చి చూసేసి అభిమానుల మధ్య ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇవాళ అట్లా లేదు కదా సిచ్యువేషను. ఇవాళంతా కూడా సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల చిరంజీవి గారు వచ్చారు, లేకపోతే అల్లు అర్జున్ గారు వచ్చారు, టక్క ఒక్కసారి చూడంగానే మెసేజ్ వచ్చేస్తుంది, కొన్ని వేల మంది గుమిగూడిపోతారు. దీని విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఓవరాల్ గా ఆయన ఈ 4 అంశాలను స్పృశించాడు. ఈ 4గిట్లో మాత్రం మొదటి అంశం హీరోని ఒంటరి చేశారనేది కొత్త అంశం. ఇవాళ వరకు ఎవరు స్పృశించని అంశం. అది ఆయన చెప్పిన తర్వాత మనం లాజికల్ గా థింక్ చేస్తే నిజమే అనిపిస్తుంది కదా. అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు బాధ్యత తీసుకునే దగ్గర నుంచి మనం ఒక్కసారి ఆలోచిస్తే అల్లు అర్జున్ గారు టీం బాధ్యత తీసుకోవాల్సిందే. వాళ్ళు సరిగ్గా తప్పు చేశారనుకున్నాం, థియేటర్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి కదా, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఈ థియేటర్ని ఎవరైతే లీజుకి తీసుకున్నారో ఆ 2 రోజులు 4వ తారీఖు 5వ తారీఖు లీజుకి తీసుకున్న ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భద్రతకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవాలా, నిర్మాతలు తీసుకోవాలా, థియేటర్ యాజమాన్యం తీసుకోవాలా, అల్లు అర్జున్ టీం తీసుకోవాలా. ఈ 4గురు బాధ్యత వహించాలి. సరే, పోలీసులకు అంత మ్యాన్ పవర్ ఉండదు. అంతకుముందు ఒక ఆఫీసర్ ఎవరో చెప్పినట్టుగా
25 మంది ఉంటారండి, మేము ఎక్కడండి అంత చేస్తాం, మేము పర్మిషన్ కూడా ఇవ్వలేదన్నారు. పర్మిషన్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఎవరి బాధ్యతలు వాళ్ళే చూసుకోవాలి. సో అటువంటప్పుడు ఈ నలుగురు బాధ్యత ఎందుకు వహించకూడదు? ఫస్ట్ థింగ్, ఇక్కడ మిస్టేక్ జరగటానికి నలుగురిది బాధ్యత, వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి, ఒక హీరోని బాధ్యుని చేయకూడదు. రెండవది, జరిగిపోయింది ఘటన, సరే అల్లు అర్జున్ రాలా పరామర్శించడానికి, మరి మీరు వెళ్ళొచ్చుగా. ఇప్పుడు శిల్పా రవిచంద్రారెడ్డి అనేవాడు ఉన్నాడు, అతని కోసం వెళ్ళేసి అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. ఇప్పుడు కష్టంలోనూ నష్టంలోనూ సుఖంలోనూ సంతోషంలోనూ ఉండాలిగా ఫ్రెండ్ అనేవాడు. మరి మీ ఫ్రెండ్ శిల్పా రవిచంద్రారెడ్డి ఫస్ట్ షో బెనిఫిట్ షో చూడటానికి కుటుంబ సమేతంగా మీతో పాటు వచ్చాడే. ఈ ఘటన జరిగినప్పుడు నా మిత్రుడికి నేను బాసటగా ఉంటా, నా కోసం బోల్డ్ అన్ని దుబ్బులు తిన్నాడు, చివరికి మొత్తం సంకనాకిపోయాడు అని ఒక గిల్ట్ అన్నా ఉండాలి కదండి. ఇవాళ ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారం వచ్చింది? నువ్వు శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడం వల్లనే కదా నిన్ను ఇంతమంది ద్వేషిస్తా ఉన్నారు. అలాంటప్పుడు శిల్పా రవిచంద్రారెడ్డికి బాధ్యత లేదా? వచ్చి మా మిత్రుడి తరపున నేను ఒక 2 కోట్లు ప్రకటిస్తున్నాను, ప్రకటించవచ్చుగా. హైదరాబాద్ నిండా ల్యాండ్లు ఉన్నాయి కదా వాళ్ళకి తక్కువ. ఆయన చేయలా. నిర్మాత చేయొచ్చుగా, ఆయన చేయలా. దర్శకుడు చేయొచ్చుగా, ఆయన చేయలా. ఆయన తండ్రి అల్లు అరవింద్ చేయొచ్చుగా, ఆయన చేయలా. ఇంతమంది చేసే అవకాశం ఉంది, అల్లు అర్జునే చేయక్కర్లా. ఇంతమంది ఆ ఇష్యూని సార్ట్ అవుట్ ఎట్లా చేయాలి, ఒక హ్యూమానిటీ ఎట్లా మనం చూపించాలి అనేది ఎవరికి సోయలేదు. ఇది ఆయన ప్రశ్నించాడు. సరే అల్లు అర్జున్ వదిలేద్దాం, ఆయన బ్లాంక్ అయిపోయాడు అనుకుందాం, లేకపోతే ఆయనకి మెచ్యూరిటీ లేదు, ఆయనకు అంత పరిజ్ఞానం లేదనుకుందాం, లేదా అంత హ్యూమానిటీ లేదని కూడా అనుకుందాం. మరి మీ అందరూ ఉన్నారు కదా, మీ అందరూ అతను ఒంటరివాడిని చేశారు కదా. అంటే వెంటనే స్పందించుంటే ఇంత ఇష్యూ కాకపోయి ఉండేది. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చింది ఎవరు? ఇదందరి బాధ్యత అనేది ఆయన చెప్పిన కొత్త పాయింట్ ఇవాళ. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి గారిని ఆయన అంటే సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు చాలా బలమైన ముఖ్యమంత్రి, కింది స్థాయి నుంచి వచ్చాడు ఆయన అన్నాడు. ఎందుకన్నాడంటే, అట్లా మీ పేరు ఆయన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు ఇలా జరిగింది అంటున్నారు అంటే, అలాంటి అంతలా పట్టించుకునే వ్యక్తి కాదు, బలమైన ముఖ్యమంత్రి ఆయన, కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, బలమైన నాయకుడు ఆయన, ఇలాంటివన్నీ పట్టించుకోవడానికి ఉద్దేశం చెప్పాడు. సో ఒక రకంగా ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం, అల్లు అర్జున్కు ఓదార్పునిచ్చాడు, చిత్ర యూనిట్ మొత్తాన్ని పుష్ప టీం అంతా కూడా విమర్శించాడు. మీ అందరి బాధ్యత కాదా, ఎందుకు ఇట్లా చేశారని విమర్శించాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఆయన బాధ్యత ఆయన నిర్వహించాడండి. 4వ అంశం, చిరంజీవి గారు లాంటి వాళ్ళు అప్పుడు ఎట్లా చేశారు, ఇవాళ తరం హీరోలు ఏం చేయాలి, ఎలా బాధ్యత ఉండాలో చెప్పాడు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రతి అంశాన్ని ఆచితూచి మాట్లాడాడు. ఏదున్నా కానీ అన్ని 2 పార్శ్వాలని టచ్ చేసి మాట్లాడాడు. ఆయన ఒకవైపు మాట్లాడలే.